అది 2013 నవంబర్ మంత్. ఒక యంగ్ సెన్సేషన్ 14 ఏళ్ల కుర్రాడు హ్యారీ షీల్డ్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో రజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ తరపున ఆడి 546 పరుగులు చేసి ఇంటర్నేషనల్ మైనర్ క్రికెట్లో అప్పట్లోని హైయెస్ట్ స్కోరర్గా నిలిచి యంగ్ సెన్సేషన్గా మారాడండి. అతనే యంగ్ క్రికెటర్ పృథ్వీ షా. పృథ్వీ షా ఈ రికార్డ్ సెట్ చేసే టైంకి ఒక 1 వీక్ ముందు క్రికెట్ గాడ్ అయిన సచిన్ టెండూల్కర్ రిటైర్డ్ అవడం జరిగింది. సో పృథ్వీ ఆడిన ఈ ఇన్నింగ్స్తో అతన్ని అందరూ సచిన్తో పోల్చడం స్టార్ట్ చేశారు. సచిన్ టెండూల్కర్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఇలా ఇన్స్పైర్ అయిన వాళ్ళల్లో పృథ్వీ షా కూడా ఒకరు. హైట్ తక్కువ ఉన్నప్పటికీ తనకు ఉన్న స్ట్రాంగ్ అండ్ డైనమిక్ బ్యాటింగ్ స్కిల్స్తో అండ్ టైమింగ్తో బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. సేమ్ సచిన్ లానే చిన్న ఏజ్లోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టి రంజీ ట్రోఫీ, ఢిల్లీ ట్రోఫీలో డెబ్యూట్ మ్యాచ్లోనే సెంచరీ కొట్టడంతో సచిన్ మళ్ళీ పుట్టాడ్రా అని అందరూ పొగట్టం స్టార్ట్ చేశారు. కట్ చేస్తే 2018లో పృథ్వీ షా ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. వెస్టిండీస్తో ఇండియా ఆడిన టెస్ట్ సిరీస్లో కట్ షాట్స్, పుల్ షాట్స్ ఆడి జస్ట్ 154 బాల్స్తో 134 రన్స్ చేశాడు. అప్పుడు అతని ఏజ్ జస్ట్ 18 ఇయర్స్ 329 డేస్ మాత్రమే. ఇంత తక్కువ ఏజ్లో ఇండియా తరపున సెంచరీ కొట్టింది సచిన్ ఒక్కడే. బట్ ఇప్పుడు ఆ లిస్ట్లో పృథ్వీ షా కూడా యాడ్ అయ్యాడంటే అతని గేమ్ ఎలా ఉండేదో ఊహించుకుంటే ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. సచిన్ టెండూల్కర్ అండ్ విరాట్ కోహ్లీకి అసలైన వారసుడు ఎవరు అనే క్వశ్చన్ రైజ్ అయితే కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా పృథ్వీ షా పేరు చెప్పేవారు. ఇంత అద్భుతంగా సాగుతున్న అతని కెరియర్లో 2020లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టోర్నీలో అతనికి ఇంజురీ అవడంతో అతను ఇండియాకి తిరిగి వచ్చేశాడు. అక్కడి నుంచి పృథ్వీ షా తన కెరియర్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అండ్ ఇవాల్టికి కూడా ఫేస్ చేస్తూనే ఉన్నాడు. అండ్ ఒకసారి పృథ్వీ షాని బీసీసీఐ ఏకంగా 8 నెలల పాటు బ్యాన్ కూడా చేసిందండి. బ్యాన్కి కారణం అతను డోపింగ్ టెస్ట్లో ఫెయిల్ అవ్వడం. ట్రిబ్యూటలైన్ అనే సబ్స్టాన్స్ తీసుకున్నాడు అనేది అతని పైన ఉన్న అలిగేషన్. బేసికల్లీ ఇలాంటి సబ్స్టాన్స్ని ప్లేయర్స్ తీసుకోవడానికి వీలు లేదండి. అందుకే బీసీసీఐ అతన్ని బ్యాన్ కూడా చేసింది. అక్కడి నుంచి పృథ్వీ షా గేమ్ మరింతగా స్పాయిల్ అవ్వడం జరిగిందండి. ఎంతలా అంటే సెలెక్టర్స్ అసలు అతని వైపు చూడడమే మానేసేంతలా. దీనికి తోడు వైల్డ్ పార్టీస్, తరచుగా బార్ అండ్ పబ్స్లో గొడవలు పెట్టుకున్నాడు అన్న న్యూస్ బయటికి రావడంతో అందరూ అతన్ని ఇన్డిసిప్లిన్ ప్లేయర్గా చూడడం స్టార్ట్ చేశారు. అయితే అతన్ని మార్చి డిసిప్లిన్ వేలో నడిపించడానికి చాలా మంది ప్లేయర్స్, ఏకంగా రికీ పాంటింగ్, రాహుల్ ద్రావిడ్, కెవిన్ పీటర్సన్ లాంటి లెజెండరీ ప్లేయర్స్ కూడా ట్రై చేయడం జరిగింది. ఎన్నోసార్లు అతనితో మాట్లాడడానికి కూడా ట్రై చేశారు. బట్ నో యూస్. బికాస్ సక్సెస్ అనేది తక్కువ ఏజ్లో వస్తే ఫేమ్ అండ్ డబ్బులు అనే 2 ఛాలెంజెస్ కూడా దాంతోపాటు తోడుగా వస్తాయి. అయితే పృథ్వీ షా తనకు వచ్చిన సక్సెస్, ఫేమ్ అండ్ డబ్బులను సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. సో ఈ బేసిస్ మీదనే మేము చేయగలిగింది ఏదీ లేదు అని చాలా మంది లెజెండరీ క్రికెటర్స్ చెప్పిన మాట. అండ్ వెరీ అన్ఫార్చునేట్లీ ఈసారి మెగా ఐపీఎల్ ఆప్షన్ 2025లో అతన్ని ఏ టీం కూడా కొనలేదు. అతన్ని ట్రైన్ చేసిన రాహుల్ ద్రావిడ్ అండ్ రికీ పాంటింగ్ కూడా అతని వైపు కనీసం ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. ఒకప్పుడు సచిన్ అండ్ విరాట్తో ఈక్వల్గా పృథ్వీ షాని కంపేర్ చేశారు. బట్ అతనికి ఉన్న ఇండిసిప్లిన్ నేచర్ అండ్ ఫిట్నెస్ ఇష్యూస్ తన కెరియర్ని దెబ్బతీశాయని చెప్పవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ హీఈస్ పృథ్వీ షా, స్టిల్ ఆ యంగ్ సెన్సేషన్. హోప్ఫుల్లీ అతను కాన్సన్ట్రేట్ చేసి తిరిగి తన సత్తా ఏంటో ఈ ప్రపంచానికి చూపించాలి అని అందరం కోరుకుందాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.